శ్రీలంకతో తొలి టెస్టుకు భారత తుది జట్టు కూర్పు సవాల్గా మారింది. మూడో స్థానంలో ఎవరు ఆడబోతున్నారు? నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమేనా? ఇద్దరే పేసర్లను తీసుకుంటే ఎవరిని బెంచ్కు పరిమితం చేస్తారు? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. అటు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ వీటిపైనే తర్జన భర్జన పడుతున్నారు. ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. పైగా వార్మప్ మ్యాచ్లో అతను సెంచరీ బాది ఫామ్ కూడా నిరూపించుకున్నాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ను తుది జట్టులోకి తీసుకుంటే ఏ స్థానంలో ఆడిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 4వ స్థానంలో గిల్, ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆడబోతున్నారు. 7వ స్థానంపై మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. శ్రీలంక టూర్లో భారత్ జట్టులో ధ్రువ్ జురేల్ మరొక స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్నాడు. అలాగే సారాంశ్ జైన్ ఆల్రౌండర్గా అందుబాటులో ఉన్నాడు. సారాంశ్ స్పిన్, బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా చేస్తాడు. గాలే పిచ్ సాంప్రదాయకంగా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ 3 స్పిన్నర్లు, 2 ఫాస్ట్ బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు యువ స్పిన్నర్లు మానవ్ సుతార్, సారాంశ్ జైన్లలో ఒకరికి లేదా ఇద్దరికి తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనినే బలపరుస్తున్నాయి. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు. అయితే ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఒకేసారి ఆడించడం టీమిండియాకు పెద్ద సమస్య కాదు అన్నాడు. వీరి బౌలింగ్లో వైవిధ్యం ఉన్న నేపథ్యంలో గిల్ వారిని ఎలా ఉపయోగిస్తాడు అనేదే ముఖ్యమని మోర్కెల్ చెప్పుకొచ్చాడు. గాలే టెస్ట్లో టీమిండియా పూర్తిగా స్పిన్ బలాన్ని నమ్ముకొని బరిలోకి దిగబోతోంది.